సింహలగ్నము లేదా సింహరాశి వారికి మీకు ఇంతకాలము రెండవ స్థానంలో నీచంలో ఉండేటువంటి శుక్రుడు మూడో భావంలోకి వెళ్తున్నాడు. అయితే పాపగ్రహాలకి మూడో భావం మంచిది, కానీ శుభగ్రహాల విషయంలో శుక్రుడు కానీ గురువు కానీ ఇవి మూడులో కానీ లేకపోతే ఆరులో కానీ ఉన్నప్పుడు ఇదంత అంటే దశమంలో కానీ అంత శుభ ఫలితాలు ఇవ్వవు. అయితే ఇక్కడ కూడా ఒక మంచి ఫలితం కూడా ఒకటి ఉంటుంది, అదేమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మూడో స్థానం అనేటువంటిది తోబుట్టువులు, పరాక్రమము, ధైర్య సాహసాలు వీటికి కారకుడు. కాబట్టి ఇక్కడ తోబుట్టువుల విషయంలోని గతంలో జరిగినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అంటూ ఉంటాం, మిస్కమ్యూనికేషన్స్ అంటూ ఉంటాం. అటువంటి వాటికి కొంచెం మళ్ళీ మాట్లాడి సరి చేసుకోవడానికి చాలా బాగా తోడ్పడతాడు ఇక్కడ శుక్రుడు. అయితే ఎప్పుడైతే మూడో భావంలో ఉన్నాడో కొంతమంది పరిచయాలు కళారంగాల్లో ఉండేవారు కావచ్చు, స్త్రీలతో కావచ్చు, అదేవిధంగా కొన్ని ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారితో కూడా మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం, మీ యొక్క సంతానం ఏదైనా కళారంగ సంబంధించిన బిజినెస్ల కోసం ప్రయత్నం చేసినట్లయితే ఇది మంచిదే. కానీ ఇక్కడ సింహం వారికి పంచమాత్ లాభస్థానంలో శుక్రుడు ఉన్నందుకు సంతానానికి వివాహ సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇలా ఉన్నప్పుడు. అదేవిధంగా సహజంగానే సింహం వారికి ఏంటంటే రాశిలో గురు రవి ఉన్నాడు, ఒక రకంగా ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. మూడులో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక విషయం, ఒక అగ్రిమెంట్ రాసేటప్పుడు, ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు తెలియని ఒక ఇది మనం చేయగలమా లేదా అనే సంశయం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాలలో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః అని మంత్రం చేయండి. మరియు ఈ శుక్రగ్రహం మూడులో ఉన్నందుకు అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం బాగుంటుంది ఇక్కడ చెప్పాలంటే. మరి మీకు శుక్రుడు ఇంకా బాగా యోగించాలి అని అనుకున్నట్లయితే మీరు శుక్రుడి దగ్గర, కేతు దగ్గర, కుజగ్రహం దగ్గర, 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయాలు, గణపతి ఆలయాలు, లక్ష్మీ గణపతి ఆలయం ఉన్నట్లయితే వెళ్తూ ఉండండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. చాలామందికి శుక్ర మహర్దశ కూడా వస్తూ ఉంటుంది. అందులో ఓ 50% పీపుల్కి శుక్ర మహర్దశ అద్భుతంగా యోగించి బాగా డబ్బులు వస్తూ ఉంటాయి, లగ్జరీ కార్లు, బంగ్లాలు అన్నీ వస్తూ ఉంటాయి. మిగతా 50% వాళ్ళకి ఏంటంటే ఏమీ కలగకుండా ఇంకా నష్టపోతూ ఉంటారు. అర్థం కాని విషయం, ఇంతకీ జాతకాలు పనిచేస్తాయా పనిచేయట్లేదా అనేటువంటిది అర్థం కాదు. నేను మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. శుక్రుడిని కాసేపు మీరు ఒక వాహనంగా భావించండి. అంటే మీ దగ్గర ఒక వాహనం ఉంది. శుక్రుడు వాహనానికి కారకుడు కూడా. శుక్రుడు వాహనానికి, జీవిత భాగస్వామికి, వివాహానికి, లగ్జరీస్కి, ధనానికి, అందానికి, కళలకి కూడా కారకుడు శుక్రుడు. అయితే వాహనం ఉంది, కానీ ఆ వాహనం అంత కండిషన్లో లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే స్థితిలో కారు ఉంది అనుకుందాం మన దగ్గర. అలాంటి కారులో ప్రయాణం ఏం జరుగుతుంది, మనకి వెళ్తూ ఉంటాం, ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది. అయ్యో ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది అనుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం, ఎక్కడో ఆగిపోతూ ఉంటాం. అలా కాకుండా అదే వాహనం కనుక మీకు మంచి వాహనం అనుకోండి, అంటే మంచి కండిషన్లో ఉంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఆ యొక్క ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. అదేవిధంగా మీకు శుక్ర మహర్దశ యోగించడానికి గల కారణాలు, దీనికి పరిహారం కూడా చెప్తా. యోగించట్లేదండి, చాలామంది శుక్రదశ వచ్చింది కానీ యోగించట్లేదు అంటూ ఉంటారు. దానికి ముఖ్య కారణం మీ లగ్నానికి మొట్టమొదటిగా శుక్రుడు యోగకారకుడా కాదా చూసుకోండి. సమ్ టైమ్స్ అవయోగకారకుడు కూడా యోగాన్ని ఇస్తాడు. దానికి ధనయోగాలు, లేకపోతే ఈ యోగాలు పట్టినప్పుడు, అంటే గృహయోగాలు, ధనయోగాలు, వివాహ యోగాలు పట్టినప్పుడు కూడా యోగిస్తాడు. కానీ ఒక్కొక్కసారి యోగకారకుడు అయి కూడా యోగించడు. దీనికి కారణాలు ఏమిటి? అవయోగకారకుడు యోగించడానికి, యోగకారకుడు అయి కూడా యోగించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇక్కడ దాని కండిషన్ పాడవడమే. ముఖ్యంగా శుక్రుడు కేతుతో కానీ, పాపకత్తెరలో కానీ, రవితో కానీ కంబస్ట్ అయినప్పుడు యోగించలేడు. అంటే రవికి చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉన్నాడు, 8 degrees లోపల ఉన్నాడు. ఆల్మోస్ట్గా మనకి రవి, శుక్రుడు, బుధుడు ఈ ముగ్గురు కూడా మీరు గమనించండి, ఎవరి జాతక చక్రంలో అయినా 1-2 రాసులు మించి వాళ్ళు దాటెళ్ళరు. రవి నుంచి క్లోజ్లోనే ఉంటారు ఎప్పుడు కూడా. రవికి
రవితో కలిసి ఉండడం, రవితో పక్క రాశిలో ఉండడం, లేకపోతే ఇంకొంచెం ముందు రాశిలో ఉండడం, లేకపోతే వెనక రాశిలో ఉండడం. అంతే. ఇంతకు మించి రవిని వదిలి 2 రాశులు దాటి ఉండరు వీళ్ళు. బుద్ధి మరియు ధనము. అందుకే చూడండి, రవి అంటే రాజు. రాజు దగ్గర ఎప్పుడు ఏంటి, వర్తక సంబంధించినటువంటి ఉంటాయి, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించి ఉంటుంది, అంతా ఉంటుంది అనమాట. అలా ఈ శుక్రుడు కనుక కంబస్ట్లో ఉన్న అప్పుడు, అంటే రవికి చాలా క్లోజ్ కంజంక్షన్స్లో ఉన్నారు, అప్పుడు మీరు చేసుకోవాల్సిన రెమెడీ సూర్యుడికి ఎక్కువగా ఆరాధన చేయాలి. అంటే ఒక వ్యక్తిని, ఒక ఏనుగుని ఒక చైన్తో కట్టేసాం అనుకోండి, ఇప్పుడు ఆ ఏనుగు కదలలేకపోతుంది. ఆ చైన్ని కట్ చేస్తే ఆ ఏనుగు ముందుకు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే శుక్రుడు యోగాన్ని ఇవ్వాలి, కానీ శుక్రుడు కంబస్ట్లో ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అప్పుడు అది ముందుకు కదులుతుంది. అంటే దాని ప్రభావం అనేటువంటిది మీకు పాజిటివ్గా వస్తుంది. లేకపోతే అన్ని ఇరుక్కుపోయినట్టుగా ఉంటాయి, డబ్బులు ఉన్నాయి. చాలామంది నేను చూశాను శుక్ర మహర్దశల్లో, శుక్రుడు పాడైతే ఏమండి మాకు చాలా పెద్ద బంగ్లా ఉందండి కానీ కోర్టు కేసులో ఉందంటారు. బాగా డబ్బులు రావాలి సార్, ఇరుక్కుపోయి ఉన్నాయి, పెద్ద కాంట్రాక్ట్ చేసాం, కొన్ని కోట్ల రూపాయలు రావాలి, గవర్నమెంట్ కాంట్రాక్ట్, అది ఇరుక్కుపోయాం. ఎందుకంటే గవర్నమెంట్ కారకుడు రవి కాబట్టి. అదే రకంగా ఈ సూర్యుడు, తండ్రి, ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవన్నీ వాటి ద్వారానే ఇరుక్కుపోతూ ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే శుక్ర మహర్దశలో శుక్రుడు కనుక రవితో ఉన్నట్లయితే మీరు ప్రభుత్వ సంబంధించినవి చేసే విషయాల పట్ల చాలా కేర్గా ఉండాలి. ఇక రెండవది, కేతుతో కనెక్టివిటీ ఉన్నప్పుడు కూడా శుక్రుడు పెద్దగా యోగించాడు. ఎందుకంటే శుక్రుడు పోర్ట్ఫోలియోస్ ఈజ్ డిఫరెంట్, కేతు పోర్ట్ఫోలియోస్ డిఫరెన్స్. కేతు జ్ఞానము, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్, దేన్ని కూడా పట్టించుకోనటువంటి స్థితి, వైరాగ్య స్థితి, అదేవిధంగా ఒక రకమైనటువంటి విముఖత కలిగించేటువంటి తత్వం కేతుది. శుక్రుడు ఏంటంటే సుఖాలు, భోగాలు, వాహనాలు, ధనము, ఇవి ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు కూడా దీని యొక్క శుక్రుడి యొక్క పూర్తి స్థాయి ఫలితాలు రావన్నమాట. అప్పుడు మనం కేతుగ్రహానికి సంబంధించిన దానాలు ఇవ్వడం, అంటే ఉలవల దానంగా ఇవ్వడం, గణపతి ఆలయాలకు వెళ్ళడం, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం, వీలైతే కేతుగ్రహానికి జపం చేసుకోవడం చేయాలి. అదేవిధంగా రవికి కూడా జపం చేసుకోవచ్చు. మరికొన్నిసార్లు పాపకత్తెర మధ్యలో పడుతుంది, అంటే 2 గ్రహాలు పాపగ్రహాలు ఉండి దాని మధ్యలో ఉంటే కూడా ఇబ్బంది. అంటే కుజుడు కేతువు, లేనట్లయితే కేతువు శని. అయితే ఇక్కడ శుక్రుడికి ప్రొసీడింగ్ హౌసెస్లో శని ఉంటే ఏం కాదు, కానీ శుక్రుడికి ప్రొసీడింగ్ హౌస్లో కేతు ఉంటే ఇబ్బంది. శుక్ర రాశుల్లో తర్వాత రాశుల్లో వెంటనే కేతు ఉన్నా కూడా అది యోగించదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం ఎంతసేపు శుక్రుడిని మాత్రమే కాదు, శుక్రుడి యొక్క హౌసెస్ కూడా చూడాలి. అంటే వృషభము, తులా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ మహాదశ అయినా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి గురు మహర్దశ అనగానే అబ్బో అనుకుంటాం, శుక్రుడు అనుకోగానే అనుకుంటాం, బుధుడు అనుకోగానే అనుకుంటాం. కానీ ఇక్కడ శుభగ్రహ దశలు వచ్చినా కూడా, పాపగ్రహ దశలు వచ్చినా కూడా ఆ గ్రహ రాశుల్లో ఆ యొక్క రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది చూడాలి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఆ యొక్క రాశుల్లో ఉండేటువంటి గ్రహాలకు సంబంధించి చూసినప్పుడు అవి బాగున్నట్లయితే, అంటే ఆ రాశుల్లో, అంటే ఉదాహరణకి శుక్ర రాశులు అయినటువంటి వృషభము, తులా రాశుల్లో మీకు మంచి శుభగ్రహాలు ఉన్నాయి, బుధుడో గురువో ఉన్నారనుకోండి, అప్పుడు శుక్ర మహర్దశ ఇంకా బాగా యోగిస్తుంది. అలా కాకుండా ఏ కుజుడు కేతువు, లేకపోతే శని కేతువు, లేకపోతే ఇట్లా కాంబినేషన్స్ ఉన్నప్పుడు యోగించదు. అదేవిధంగా పాపగ్రహ రాశుల్లో ఉన్నప్పుడు కూడా అదే స్థితి. ఏ దశ వచ్చినా సరే ఆ దశ యొక్క రాశులు ఏవైతే ఉన్నాయో, గురువు అయితే మీనము, ధనస్సు, రవి అయితే సింహరాశిలో ఏ గ్రహం ఉంది, చంద్రుడైతే చంద్రమహర్దశ వచ్చింది, చంద్రరాశిలో కర్కాటకంలో ఏది ఉంది, ఏ గ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు. నీచబడ్డ కుజుడు ఉన్నాడు, నీచభంగ రాజయోగం కలిగితే వేరు. ఇక్కడ ఏంటంటే నీచబడ్డ గ్రహం ఉన్నప్పటికీ అది నీచభంగ రాజయోగం కలిగినప్పుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా బుధదశ వచ్చింది, మిథునము, కన్యారాశిలో ఉందో చూడాలి. కుజదశ వచ్చింది, మేషము మరియు వృశ్చిక రాశిలో ఉందో చూడాలి. శని మహర్దశ వచ్చింది, ఒక్కోసారి చూడండి శని మహర్దశ వచ్చిందండి ఇబ్బంది పడతాం అనుకున్నాం, చాలా బాగుంది అంటాం. దాని అర్థం ఏంటి, శని యొక్క రాశిలో శుక్రుడు, గురువు ఉన్నారు, శుభగ్రహాల సంబంధం వచ్చేసింది అక్కడ, మీకు ఖచ్చితంగా యోగిస్తుంది. సో ఏ మహాదశ వచ్చినా మీరు అబ్జర్వ్ చేయాల్సింది దాని కండిషన్, దాని రాసులో ఏ గ్రహాలు ఉన్నాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇది మళ్ళీ వర్గచక్రాల్లోకి వెళ్తే ఆ వర్గచక్రాల్లో ఉండే గ్రహాలు అది ఇంకొంచెం ఇండెప్త్ అనమాట. కాబట్టి ఇలా చూడండి, ఖచ్చితంగా మీకు దశ యోగించేటువంటి మార్గం ఇది. శుక్ర మహర్దశ యోగించాలంటే నిత్యము లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, బలం అనేటువంటిది పెరుగుతుంది, మీకు గ్రహం అనేటువంటిది యోగిస్తుంది. శ్రీమాత్రే నమః.